బాయ్. హాయ్. మన ఊడి పేరు పులిమేర చిన్న. నన్ను హైదరాబాద్ తీసుకొచ్చింది చెన్నయ్యే. ఇక్కడ మేము ఇచ్చింది ఏ కంపెనీ? అపర్ణ కన్స్ట్రక్షన్స్, పెయింటింగ్ వర్క్. అండ్ మన ఊడి పేరు నవీన్ రెడ్డి. నవీన్ రెడ్డి. చిన్న మరి ఇంకేటి విశేషాలు? ఏముంది, వచ్చే నెల అవుతుంది. 7 నెలలు అవుతుందా? 7 నెలలు అంటే నెలకి ఎంత సాలరీ? చూసుకున్నా 27 వచ్చినా సరే సరిపోద్ది. పాత తీసుకున్నా ఎంత అవుతుంది? తక్కువలో తక్కువ ఒక 1,00,000 దగ్గర వస్తుంది. నెలకు 25, 2 నెలలకి 50, 4 నెలలకి 1,00,000. అందుకే 6 నెలలకి అంటారు. 7 నెలలకి 1,75,000. 1,75,000లో ఒక 25,000 7 నెలలకు ఖర్చులు ఉంటాయి. మరి కూడా అన్నాక ఖర్చులు లేకపోతే ఎలా ఉంటుంది? మరి ఖర్చులు అంటే మన అవసరాలు బట్టలు, చిప్పులు, హెయిర్ కటింగు, స్నానానికి సోపులు, షాంపూలు, ఇవి మన ఖర్చు. బట్టలు ఇవి మన ఖర్చులు. ఓకే, వాడు ఖర్చు పెట్టాలి తప్పదు. అవునా? ఇంతలాగే ఎందుకు ఖర్చులు పోనీ ఎంతో నేను అదే చెప్పాను, 25,000 చెప్పాను. ఖర్చులు తీసేగా 1,50,000 అకౌంట్లో ఉంటాయి. అయితే మరి సంక్రాంతికి ఇంటికి వెళ్తున్నా లేదా? అక్కడికి వెళ్ళాలి. డబ్బులు ఎట్టుకు వెళ్తావు లేదా? ఎలాగే అకౌంట్లో ఉంటాయి. నువ్వు వెళ్తున్నావా లేదా అని అడుగుతున్నా. ఏది మన రూమ్లో ఉండేది? చెప్పు. బ్యాక్గ్రౌండ్లోని ఆ రేకులు గేట్ పాస్ రాయిస్తున్నాం కదా, చూద్దాం. వాళ్ళు రాత్రి బయటికి కదిలేస్తాం. మనం కదా రాసేది. అడుగు స్లిప్ ఎత్తాడంట. మనం వాడు డీటెయిల్స్ నింపించి ఆధార్ కార్డు జెరాక్స్ కదా మీరా నెంబర్ అయినా సరే. ఆధార్ కార్డు నెంబర్ ఉంది కదా? ఉంది, సెల్లో ఉంది. చూడు, మనకి ఇంకేం కావాలా? కార్డు ఉంటే సార్. ప్లానింగ్ ఏంటి? ముగ్గురికి స్లిప్పులు తీసుకొని రాసుకొని ఉంచుకుందాం. ఇప్పుడు వెళ్తున్నాం మరి తిరుపతి అంటున్నాను. ఫస్ట్ ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాం. ఈరోజు నైట్ పోతాను 7 గంటలకి. మరి పేమెంట్? మూర్తి అని చేస్తాడు. మరి మన పరిస్థితి ఏంటన్నా? చెప్పింది మన గురించి రే. ఇలాగైతే కష్టం. నాకు నమ్మకం పెట్టుకోవాలా? అయ్యో, నమ్మకమే జీవితం. మన నమ్మకం మనం బతికేస్తుంది. అదైతే అయింది. కానీ నాకు అన్నాడు నిన్న ఫోన్ చేసి, సోమవారం డబ్బులు సెట్ చేస్తాను, సోమవారం వెళ్తారు కానీ చిన్న నువ్వు అని అన్నాడు. సోమవారం పోతాం. సోమవారం సంక్రాంతి 13, 14, 15, 10 సంవత్సరాలు ఆ డేట్స్ మీద వస్తుంది. వ్లాగ్ చేయడం కష్టమే, చినిగిపోతుంది. ఇలా పట్టుకుంటే కెమెరా అడ్డు వస్తుంది. కుడితి ఒకటే పట్టుకోవాలంటే ఇలా కాదు. మొబైల్ బోర్వే మూయలేకపోతున్నాం. దాంతో పాటు రే చిన్న స్టార్టింగ్ అందరూ స్టార్టింగ్ ఎవరైనా సరే ఇలాగ స్టార్ట్ చేస్తారు. ఆ తర్వాత అప్పుడు చేస్తే టైం పాస్ ఎవడ చూస్తారో మన వీడియో, మనం తప్ప ఎవడో చూడడం. లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్. వర్కర్లు నా వర్కర్లు అని చెప్పు. నువ్వే చెప్పాలా? అట్లా కాదు, వాళ్ళు చెప్పి వీడియో తీయ. వీళ్ళకంతా నేనే ఇన్ఛార్జ్. ఇప్పుడు బ్యాక్ ఎలా పెట్టాలరా వీడియో? బ్యాక్ ఆప్షన్ లేదు యూట్యూబ్లో. బ్యాక్ ఆప్షన్ లేదురా ఇక్కడ. నా ఫోన్లోనే చూడు ఎక్కడ ఉందా బ్యాక్ ఆప్షన్. స్టాప్, వీడియో ఆఫ్ చేయడానికి, మొబైల్ మార్చేయి, ఫొటోస్ తీయడానికి, ఇదేమో టార్చ్ ఆన్ చేయడానికి. అంతే. కెమెరా రికార్డింగ్ అవుతుందా లేదా అని చెప్పి చిన్న గ్రీన్ సిగ్నల్ అంతే. మరి తక్షణ కర్తవ్యం బ్యాక్ వెళ్ళాలంటావు. అయితే స్టార్టింగ్లో చూసుకోవాలి ఏమన్నా ఉంటాయి. మొదలు రమ్మంటే ఎలా వస్తాయి చెప్పండి.
మన స్టాక్ అటుకేసన్నది వెళ్తుంది కదా సరిగానే. ఇప్పుడు ఆ వర్కర్ని చూపించాలంటే బ్యాక్ కెమెరా అవసరం లేదు. లేదా పడుతున్నారు ఇంకో బ్యాక్ సైడ్ వీళ్ళు పడతారు. ఇంకో బ్యాక్ సైడ్ చాలా మంది వస్తున్నారు చూసారా. వీళ్ళందరూ కూడా అపర్ణ కన్స్ట్రక్షన్ వర్క్లో వర్క్ చేసేవాళ్ళు. ఇది బ్రో ఆ కన్స్ట్రక్షన్ అందులో స్ట్రెచర్ పెట్టింది మేము అవుట్ సైడ్. పెయింటింగ్ వర్క్ అంటే ఎడు జడ్జ్ మొత్తం చెప్పి ఏం వర్క్లు చేస్తావో. డిజైన్ వర్క్లు ఉండవు కానీ ప్రైమర్ ఉంటుంది. స్టార్టింగ్ నుంచి చెప్తే అసలు వర్క్ ఏంటి పెయింటింగ్ వర్క్ అంటే? పెయింటింగ్ వర్క్ అంటే ఏముంటుంది ఫస్ట్ కర్తవ్యం చెప్పాలంటే ఈ అపర్ణ కన్స్ట్రక్షన్ పరంగా అయితే మహా అయితే స్ట్రెచర్ ఒకటి లపం ఒకటి. ఇప్పుడు పెయింటింగ్ వర్క్ అంటే స్టార్టింగ్ ఏం చేస్తాం, లపం కలుపుతాం. మేస్త్రులు మనకి ప్లాస్టింగ్ చేసి గోడలు అప్పచెప్పేస్తారు. దాని అవును, మన వర్క్ ఏంటి లప్పం పెట్టుకోవాలి. లప్పం అంటే మన తెలంగాణలో లప్పం అంటారు, ఆంధ్రాలోని పుట్టి అంటారు, వాల్కేర్ అంటారు. ఒక్కో లొకేషన్లో ఒక్కోటి అంటారు. వాల్కేర్ అన్న పుట్టి అన్న లప్పం అన్న ఒకటే అంతే. అయితే మనం అది 2 కోటింగ్లు పెట్టుకుంటాం. 2 కోటింగ్లు పెట్టిన తర్వాత పేపర్ కొట్టాలి. ఆ పేపర్లో చాలా రకాలు ఉంటాయి. 100 ఉంటుంది, 120 ఉంటుంది, 150 ఉంటుంది, 180 ఉంటుంది, 220 ఉంటుంది. ఇంకా ఏమైనా ఉంటాయి బ్రో? 250 ఉంటుంది అంటే నాకు అప్పుడు ఐడియా లేదు. కొన్ని వాటికి బాగా ఇప్పుడు అక్కడక్కడ మనం ఈ పెడుతుంటాం కదా పిఓపి, వాటికి అయితే కార్పెంటర్ చేసే పేపర్లు అయితే రఫ్ చేస్తారు. ఫస్ట్ ఇది పూర్తవనే పేపర్ కొడతాం. పేపర్ కొట్టాక గోడ మనకి స్మూత్గా వస్తుంది. అయితే ఏమైందంటే కొన్ని టచ్ అప్లు ఉంటాయి, కోణాలు కానీ కార్నర్లో కానీ టచ్ అప్లు పెట్టాలి. పుట్టి అనుకో ఒక 2 hours పడుతుంది ఆడడానికి. టచ్ అప్లు కదా మనకు త్వరగా ఆడిపోవాలి కాబట్టి మనం పీవూపీ పెట్టుకుంటాం. పీవూపీ కూడా సేమ్ పుట్టిలాగా ఉంటుంది, కాకపోతే కొంచెం ఫాస్ట్గా ఆడిపోద్ది. నెక్స్ట్ వీడియో క్లియర్గా చెప్తాం. ఫస్ట్ ఈ వీడియో అయితే ఇలా కానీ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మా ఓడి టాప్ టాప్ కొట్టండి. మా ఓడి చెప్పిన పనులన్నీ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోకి రీచ్ కోసం లైక్ చేయండి. మా వీడియోస్ కోసం గంట సింబల్ ఆన్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో నుంచి నేను హెల్మెట్ యాప్లను కూడా పెట్టుకుని రాలేదు కదా, నేను మెయిన్ గేట్ దగ్గర ఉంటాను. ఆఫీస్లోకి వస్తాను, లోపల కంపెనీలోకి మీరు వెళ్ళండి. తీసుకురాలి మంగో ఇద్దరు ఉన్నారుగా. బూట్లు వేసుకోవాలి. ఎవరు వేసుకురాలి? మా ఉన్నాడుగా తెచ్చేస్తాడు. 2 మిషన్లు పుట్టి మిషన్ ఒకటే, పేపర్ మిషన్ ఒకటే, మెదడు గేట్ దగ్గర ఉంటుంది, తీసుకో. ఏ అవసరం లేదు. ఆ వుడ్ బాక్స్ ఇలాంటివి వచ్చేస్తుంది పైకి. మన వర్క్ ఎక్కడ వరకు వచ్చింది లప్పం అంటే మనం పేపర్ కొట్టి స్మూత్గా వచ్చింది. మనం పెట్టుకున్నాం అంతే. మనం ఒరే పీవూపీ వరకు ఇచ్చామరా. టచ్ అప్లకి పీవూపీ పెడతాం. పీవూపీ పెట్టిన వితిన్ 5 to 10 minutesకే ఆరిపోద్ది, గట్టిగా అయిపోద్ది. సో పేపర్ కుట్టేస్తాం. సో మనకు కావాల్సిన కోణాలు అవి చెక్ చేయడానికి మన ఆఫీసర్లు వస్తుంటారు. వితిన్ 2 daysలో నుంచి 1 day అనొచ్చు. చెక్ చేస్తారు. రూల్స్ అయితే కొంచెం పెద్ద కంపెనీ కదా, స్ట్రిక్ట్గానే ఉంటాయి. సో 1-2 సార్లు ఆలోచించుకొని పని చేస్తాం. పని విషయంలో మేము కూడా స్ట్రిక్ట్గానే ఉంటాం, టైమింగ్ ఫాలో అవుతాం ఖచ్చితంగా. మార్నింగ్ 9 కల్లా వర్క్ ప్లేస్లో ఉంటాం. నేను 10 కల్లా వెళ్ళిపోతాను అనమాట. అది మా ఊడి మరి. సో మార్నింగ్ 9 నుంచి 1 వరకు మార్నింగ్ టైము. 1 to 2కి లంచ్ బ్రేక్, మళ్ళీ 2 నుంచి ఈవినింగ్ 6 వరకు ఆఫ్టర్నూన్ ఉంటుంది. మొత్తం 8 hours డ్యూటీ అంతే కదా. అంతే మొత్తం 8 hours డ్యూటీ. అమౌంట్ ఇచ్చేసి 900 ఇస్తారు. స్పాట్ ఏం కాదు, ఆ వర్క్ ఫినిష్ అయిపోయినా వితిన్ 1 weekలో పేమెంట్ పడిపోద్ది. సో అప్పుడైతే మా ఓనర్ మాకు అమౌంట్ ఇస్తాడు. ఇక డబ్బులు ఇచ్చిన ఫస్ట్ రోజు అయితే చొక్క కానీ ముక్క కానీ లేకపోతే మరి మనకి ఏం వద్దు కదా. అది తర్వాత మనం పేపర్ కొట్టిన తర్వాత వస్తారు, చెక్ చేస్తారు. ఓకే చేస్తే కాదు నెక్స్ట్ డే మనకు ప్రైమరీ ఇచ్చేస్తారు. తెలుసా నాకు కన్స్ట్రక్షన్ చూపిస్తున్నారు కానీ లోపలికి వెళ్ళట్లేదా అనుకుంటారు వాళ్ళు. మేము ఇంకా వర్క్ ప్లేస్కి చాలా దగ్గరలో ఉన్నాం. ఒక 100 meters అంతే రూమ్ నుంచి వర్క్ ప్లేస్కి. అవుట్ సైడ్ సారీ ఇన్సైడ్. మేము రూమ్లో స్టార్ట్ అయిన కాంచి వీడియో స్టార్ట్ చేసాం. మేము వర్క్ ప్లేస్కి ఒక 100 meters దగ్గరలో ఉన్నాం. ఫస్ట్ ఆఫీస్కి వెళ్తాం. యాక్చువల్లీ ముందు నడిచినట్టుగా ఉంది కదా మీకు, కానీ అటెంక్ట్ పెడుతున్నాం వీడియో కోసం కేవలం. ఒరే కెమెరా అనక ఇందుకురా
చెప్పాలి కదా. సరే అయితే విత్ ఇన్ వర్క్ మనకి వాళ్ళకి ఓకే అనిపిస్తే కన్ఫర్మ్ చేస్తారు, నచ్చిందని చెప్పి మనకి నెక్స్ట్ డే ప్రైమరీ ఇచ్చేస్తారు. ప్రైమరీ ఇచ్చేగానే కోణాలు మనం బ్రష్లతో లాక్కుంటాం. అది 3 ఇంచ్ బ్రష్ కావచ్చు, 4 ఇంచ్ బ్రష్ కావచ్చు. మ్యాక్సిమం 3 ఇంచ్ ఇస్తారు, 4 ఇంచ్ ఇవ్వలేదు కదా మనకి. 3 ఇంచ్ ఇచ్చారు మాకైతే. సో కోణాలు కార్నర్లో బ్రష్తో ఆడికి ఇక్కడ కోణాలు కార్నర్లో బ్రష్తో లాక్కుని ప్రైమరీకి ఇచ్చేస్తాం రోలర్తో. ఆఫీస్ రూమ్లోకి వెళ్తాం. సరే లోపల మొబైల్ నాట్ అలౌడ్ కాబట్టి వీడియో స్టాప్ చేసేస్తాం. నెక్స్ట్ డే కలుద్దాం. బాయ్ గాయ్స్. బాయ్ చెప్పు. బాయ్ చెప్పు. ఓకే.